లోక్సభ, అసెంబ్లీ, జిహెచ్ఎంసీ ఇలా ఏ ఎన్నికలైనా హైదరాబాద్ నగరంలో పోలింగ్ శాతం బాగా తగ్గుతుంది. 50% అటు ఇటుగా నమోదవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటేయాలని ఉన్న ఉత్సాహం సిటీ జనానికి ఎందుకు లేదు? ఓట్లు వేయడం మన హక్కు, మీ ఓటుతో మంచి నాయకుడిని ఎన్నుకోండి. ఇలాంటి ప్రచారాలను ఈసీఏ కాదు సెలబ్రిటీలు కూడా చేస్తున్నారు. అయినా ఎందుకు ఓటింగ్ తగ్గుతోంది? ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ఎఫెక్ట్ హైదరాబాద్లో లోక్సభ స్థానాలపై చూపించినట్టు తెలుస్తోంది. 4-5 రోజుల నుంచి చాలా మంది హైదరాబాద్ జనం ఏపీకి క్యూ కట్టారు. రైళ్లు, బస్సులతో పాటు సొంత కార్లలో కూడా వెళ్లారు. గతంలో కంటే ఈసారి తమ సొంతోళ్ళకి వెళ్లి ఓటు వెయ్యాలి అనే పట్టుదల ఓటర్లు ఎక్కువగా కనిపించింది. ఆంధ్ర జనమంతా వెళ్లిపోవడంతో 2 రోజులుగా హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ కూడా తగ్గింది. గ్రేటర్ పరిధిలో దాదాపు 40 లక్షల మంది సీమాంధ్రులు నివసిస్తున్నట్లుగా అంచనా ఉంది. దాంతో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్లలో లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ పై ఆ ఎఫెక్ట్ పడింది. చాలా మందికి 2 ఓట్లు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఆంధ్ర, తెలంగాణ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు వేర్వేరుగా జరగడంతో చాలా మంది అక్కడ ఇక్కడ ఓట్లు వేశారు. 2 ఓట్లు ఉన్నాయన్న ఆరోపణలతో ఈసీ తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తోంది. కానీ ఆంధ్రాలో లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు ఉండటం, తెలంగాణలో లోక్సభ ఎలక్షన్సే కావడంతో చాలా మంది ఏపీలో ఓటేయడానికి ఇష్టపడ్డారు. పైగా అక్కడ జగన్ కి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమి మధ్య టఫ్ ఫైట్ నడుస్తుండటం కూడా ఒక కారణం. ఏపీ, తెలంగాణలో డబుల్ ఓట్లు ఎన్ని ఉన్నాయన్న దానిపై క్లారిటీ లేదు. ఓటర్ల లిస్టులో ఒక్కచోటే పేరుండాలని తెలిసినా డబుల్ ఉన్న వాళ్ళు రద్దు చేసుకోవడం లేదు. ఓటర్ కార్డుతో ఆధార్ లింక్ చేసి పూర్తి స్థాయిలో చేస్తే తప్ప దీనికి పరిష్కారం దొరికే అవకాశం లేదంటున్నారు. కొంతవరకు ఆధార్ లింక్ అయినా ఇంకా చాలా మంది చేసుకోలేరు. 2 చోట్ల ఓట్లు ఉండటం క్రిమినల్ నేరమని ఈసీ చెప్తున్నా ఒక చోట రద్దు చేయడంపై ఖచ్చితమైన చర్యలు మాత్రం తీసుకోవట్లేదు. ఈ లోక్సభ ఎన్నికలు ఓట్లు వేయకుండా ఇంట్లో ఉండిపోయే వారిని చైతన్యం చేయడానికి సెలబ్రిటీలు ప్రయత్నించారు. ఇక పాత బస్తీలో అయితే ఎంఐఎం పార్టీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి తలుపులు తడుతూ ఓట్లేయమని అడగడం కనిపించింది. హైదరాబాద్ లో ఎంఐఎంకి ఈసారి బీజేపీ టఫ్ ఫైట్ ఇచ్చింది. అందువల్లే ఎన్నడూ లేని విధంగా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకు ఎంఐఎం ప్రయత్నించింది. वोटिंग परसेंटेज बढ़ाइए, बाहर आइए, पब्लिक बाहर आइए, वोट डालिए।